హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త రుచులతో మీ ముందుకు వస్తుంది రామయ్య పుర్స్. ఈరోజు మనం క్యాప్సికంతో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, పావు కేజీ క్యాప్సికము, కొత్తిమీర, మసాలా దినుసులండి. ముందుగా మనము క్యాప్సికము కడుక్కొని దాన్ని 4 భాగాలుగా చేసి దాంట్లో ఉన్న ఇత్తుల్ని తీసేసుకోవాలండి. చూసారా, అలా మనము క్యాప్సికమ్ను ముక్కలుగా కట్ చేసుకుని సిద్ధం చేసుకోవాలండి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా మనం అలా సన్నగా తరిగి వాటిని కూడా మనం రెడీ చేసుకోవాలండి. మనకి చూసారా, అలా సన్నగా తరిగి ప్రక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా మనము సన్నగా తరిగి దాన్ని కూడా మనము ప్రక్కన పెట్టుకోవాలి. ఈ 3 ఐటెంలు మనము చక్కగా కడిగేసి వాటిని సన్నగా తరిగి అలా ప్రక్కన పెట్టుకున్నాం. ఒక కడాయి తీసుకుని అందులో ఒక దోసెడు అంటే 2 టీ స్పూన్లు పల్లీలు, 1 టీ స్పూన్ అంత కొబ్బరి, ఎండు కొబ్బరి, ఒక 2 టీ స్పూన్లు అంత నువ్వులను తీసుకోవాలి. ఒక 2-3 లవంగాయలు, చెక్క, ఒక బిర్యానీ ఆకు తీసుకుని లో ఫ్లేమ్లో వాటిని మనము దోరగా వేయించుకోవాలండి. అలాగే కడాయిని మనం పెట్టుకుని స్టవ్ వెలిగించి నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను ఆవాలను మనం వేసి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు మనం సన్నగా ఏదైతే తరిగి పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయలని కూడా మనము మంచి రంగు వచ్చే వరకు మనం దాన్ని వేయించుకోవాలండి. ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక టీ స్పూను సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. ఉల్లిపాయ వేగాలంటే మనకి చిట్కా సాల్టేనండి. ఆ ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకుని పచ్చి వాసన పోయే వరకు మనం తిప్పుకొని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కారం కూడా మనం యాడ్ చేసుకుని కారము, ధనియాల పొడి వాటి యొక్క పచ్చి వాసన పోయే వరకు నూనె పైకి తేలిన తర్వాత మనము క్యాప్సికమ్ను ఏదైతే కోసి ప్రక్కన పెట్టుకున్నామో వాటిని ఒక మగ్గుతున్న దాంట్లో వేసుకుని ఒకసారి తిప్పుకొని మనము మూత పెట్టేసుకోవాలండి. మళ్ళొకసారి మూత తీసుకుని కింద అడుగు పడుతుందో లేదో చూసుకొని మళ్ళొకసారి తిప్పుకోవాలండి. మనకి ఈ కూర కర్రీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. అదే మనం ఏదైతే మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నామో, మిక్సీ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా మనం ఇప్పుడే వేసేసుకుని ఆ యొక్క పచ్చివాసన పోయే వరకు మనం దాన్ని కలుపుకొని మగ్గనియాలండి. చూసారా, గ్రేవీ కొరకు అలా నూనె పైకి తేలుతున్నప్పుడు చూశారు కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. చూశారు కదా, నూనె ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి. ఆయిల్ పైకి వచ్చిన వరకు మనము వాటర్ యాడ్ చేసుకోకూడదు. మనం ముందే వాటర్ యాడ్ చేసుకుంటే ముక్క అనేది ఉడకదు. కనుక మనము ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూసారా, అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము ఒక గ్లాసుడు మనము వాటర్ని యాడ్ చేసుకుని గ్రేవీ కొరకు ఒకసారి యాడ్ చేసుకుని తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. అలాగే ఒక టీ స్పూను కసూరి మెంతి, అలాగే ఒక టీ స్పూను కొత్తిమీరను కూడా మనం యాడ్ చేసుకుని చివరగా
గరం మసాలాను కూడా మనం యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి. చూసారా, క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుద్దామండి.